అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. సూర్యగ్రహణం మనకి జూన్ 21వ తేదీ వస్తుంది. ఈ గ్రహణం విడిచిన తర్వాత మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రహణం తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని ఎవరైతే శుభ్రం చేసుకోరో వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ గ్రహణం వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు గ్రహణం వస్తుందో అప్పటి గ్రహణం వరకు కూడా ఇంటిని, పూజ గదిని శుభ్రపరచుకుంటే తప్ప ఈ గ్రహణ దోషం అనేది పోదు. ఎన్ని పరిహారాలు, ఎన్ని పూజలు చేసినా కూడా మ్యాక్సిమం గ్రహణ దోషం అనేది అస్సలు పోదు. సూర్యగ్రహణం ఉదయం 10:25 గ్రహణం పడుతుంది. గ్రహణం ముందే పట్టు స్నానం చేసి గ్రహణం మధ్యలో మంత్రజపం చేసుకున్నాక మధ్యాహ్నం 1:55 వరకు గ్రహణం పట్టే ఉంటుంది కనుక 2 గంటలకు గ్రహణం విడిచిపోయాక మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడుపు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపును బకెట్ నీళ్ళలో వేసి స్నానం చేయాలి. పూజా మందిరంలోని దేవుని పటాలను, విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం పసుపు, కొంచెం కర్పూరం వేసి నీళ్లు పోసి ఆ పసుపు నీటితో దేవుని విగ్రహాలను, దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఉండేటువంటి పేపర్లను అన్నిటిని కూడా తీసేయాలి. పసుపు, కర్పూరం కలిపిన నీళ్ళతోటి మనం దేవుణ్ణి ఎక్కడైతే పూజిస్తామో దీపారాధన చేసి ఆ ప్లేస్ని, అంటే సెల్ఫ్ అయితే సెల్ఫ్లని, లేకుంటే ప్రత్యేకంగా దేవుని గది ఉంటే దేవుని గదిని తూడ్చుకోవాలి. తర్వాత దేవుని పటాలకు చక్కగా గంధం కుంకుమలతోటి బొట్టు పెట్టుకొని పూలతో అలంకరించుకొని దీపాన్ని పెట్టుకోవాలి. తరువాత మన ఇంటిని కూడా తూడ్చుకోవాలి. గ్రహణం అంటేనే ఒక రకమైన ఛాయ మన ఇంటి మీద పడి ఒక రకమైన నెగిటివ్ షేడ్ని ఇస్తుంది. అంటే గ్రహణం నుండి వెలువడిన కిరణాలు అనేవి మంచివి కావని అర్థం. ఆ గ్రహణం నుండి వెలువడిన కిరణాలను మనం క్లీన్ చేయకుంటే మన మీద, మన ఇంటి మీద నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. దానివలన ఇంట్లో ఉండే అందరికీ ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో లాస్ రావడము, ఆ డబ్బు సమస్యలు, లేకుంటే ఇంట్లో గొడవలు అనేవి వస్తాయి. కాబట్టి గ్రహణం తర్వాత ఇంటిని ఖచ్చితంగా నీళ్ళతో కడగాలి. అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి కొందరికి ఇల్లు కడిగే అవకాశం ఉండదు కనుక బకెట్ నీళ్ళలో కొంచెం పసుపును వేయాలి. కొంచెం అంటే ఒక అర చెంచానో పసుపును వేయాలి. 2 నిమ్మకాయలను కట్ చేసి రసాన్ని పిండి ఆ నిమ్మరసాన్ని కూడా ఈ పసుపు కలిపిన బకెట్ నీళ్ళలో వేయాలి. 1 చెంచా కల్లుప్పును వేయాలి. వీటినన్నిటినీ చక్కగా కలిపి ఈ నీళ్ళతోటి ఇంటిని మొత్తం మూలలంతా చక్కగా తడిచేలాగా తుడవాలి. ఇల్లు కడిగే అవకాశం ఉన్నవాళ్ళు ఈ నీటిని రూములలో పోసి రూములను చక్కగా కడగాలి. ఇలా చక్కగా ఇంట్లో ఉండే రూములన్నీ, హాలు, కిచెన్, బెడ్రూమ్లు, బాల్కనీ అన్నీ కూడా ఈ నీళ్ళతో 2-3 సార్లు తుడిచారంటే మన ఇంట్లో ఉండే గ్రహణ కిరణాలన్నీ కూడా పోతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత మన ఇంటి ముందు దిష్టి తగలకుండా గుమ్మడికాయను, కలబందను, ఇంకొందరైతే కొబ్బరికాయను కూడా ఎర్రటి వస్త్రంలోనో పసుపు వస్త్రంలోనో కట్టి గుమ్మం ముందు కడతారు కదా. వీటన్నిటి మీద కూడా గ్రహణ కిరణాలు అనేవి ఖచ్చితంగా పడతాయి. కనుక వీటన్నిటిని కూడా తీసి ఎక్కడైనా పారే ఏరు లాంటిది ఉంటే పారే నీళ్ళలోనో, లేకుంటే ఎవరైనా తొక్కనటువంటి ప్రదేశంలో వేసి వాటి ప్లేస్లలో కొత్త గుమ్మడికాయను, కలబందను, కొబ్బరికాయలను వస్త్రంలో కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రహణానికి ముందు ఇంటిపైన నీళ్ళ ట్యాంకులో కాస్త దర్భను కూడా వేయాలి. అలా ట్యాంకు నీళ్ళలో దర్భ వేయడం వలన గ్రహణ కిరణాల యొక్క చెడు ప్రభావం అనేది ఆ నీళ్ళ మీద పనిచేయదు. మన వంటగదిలో ఉన్న పప్పుల మీద, బియ్యం మీద, నిల్వ పచ్చళ్ళ మీద, నూనె, పెరుగు, పాలు వీటన్నిటి మీద కూడా దర్భ వేయాలి. ముఖ్యంగా బీరువా మీద కూడా దర్భను పెట్టాలి. లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం ఆ బీరువా కనుక ఆ బీరువా మీద కూడా దర్భను పెట్టినట్లయితే గ్రహణ దోషం అనేది తగలదు. గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దర్భలన్నిటిని కూడా తీసేయాలి. తెల్లారి ఎవరికైనా అన్నదానం చేసినట్లయితే ఎలాంటి గ్రహ దోషం అనేది మన మీద ఉండదు. తెలుసుకున్నారు కదా సూర్యగ్రహణం తర్వాత మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.